హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎక్స్పీ రుచులు, ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర ఇన్ ద హార్ట్ ఆఫ్ దుబాయ్. ఈరోజు మనం ఈజీగా స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే టేస్టీగా చికెన్ 65 రెసిపీని ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను చికెన్ బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను 600 గ్రామ్స్ దాకా. అవి స్మాల్ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఒక బౌల్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 లెమన్ స్లైస్ జ్యూస్, 1 టీ స్పూన్ పెరుగు, అలాగే చికెన్ 65 మసాలాను కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు, 6-7 పచ్చిమిరపకాయలని మధ్యకి తరుక్కొని వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసి మొత్తం కలిపేసుకుందాం. మసాలాలన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మ్యారినేషన్ పేస్ట్లో చికెన్ యాడ్ చేసేసుకొని మన మ్యారినేషన్ పేస్ట్ని ప్రతి ముక్కకి పట్టేలాగా మొత్తం మసాజ్ చేసి ఒక 2 అవర్స్ ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. నేను ఇక్కడ ఏ మసాలా వాడుతున్నానో చూపిస్తున్నానండి. చింగ్స్ సీక్రెట్ వాడి చికెన్ 65 మసాలా. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాము. ఇప్పుడు 180 డిగ్రీస్ మీద పెట్టుకొని ఒక 20 మినిట్స్ అయ్యాక చూద్దాం. మన చికెన్ రెడీ అయిపోయిందండి. ఎంతో ఈజీగా టేస్టీగా వచ్చింది. చూడండి, పైన క్రిస్పీగా లోను జ్యూసీగా. ఇప్పుడు ఫ్రైడ్ రైస్లోకి నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్, క్యారెట్ తీసుకున్నాను. 2 స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు 10 to 12 బీన్స్, ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక క్యారెట్, దీన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ యాడ్ చేసుకుందామండి. కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని 1 మినిట్ బీట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని బటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇలా కరిగిన బటర్లో ఇందాక బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ అలాగే ఉండనిద్దాం. ఇప్పుడు దీన్ని ఎగ్ పోరిట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా రెడీ అయిపోయిన ఎగ్ పోరిట్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అదే కడాయిలో కొంచెం బటర్ యాడ్ చేసుకొని కట్ చేసిన వెజిటేబుల్స్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలుపుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. వెజిటేబుల్స్ చక్కగా మగ్గిపోయి ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం. నేను రైస్ వండుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసేసాను, అందుకే నేను మళ్ళీ సాల్ట్ వేయట్లేదు. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, ఎగ్ పొరుటు, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం. అంతే, మన ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు అలాగే వేడి ఫ్రైడ్ రైస్ చికెన్ 65తో అలా నిమ్మకాయ పిండుకొని చిన్న ఉల్లిపాయ ముక్క అద్దుకొని తింటే అదిరిపోవాల్సిందే.